ఫ్రెండ్స్, ఈరోజు మంగళవారం. ఈరోజు చూసినట్లయితే మార్కెట్ అనేది ఏ విధంగా చూద్దాం. దీంట్లో మనకు ఒక మంచి అప్డేట్ కూడా ఉంది. చూసినట్లయితే మనకు పీవీ క్లోజ్ 25,103లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 25,196లో ఓపెన్ అయింది. ఇది మనం ఆడ్ చేసుకున్న పీఈసీలను ఒకసారి గమనిద్దాం. దీంట్లో మనం ఆడ్ చేసుకున్నది 25,000 మనం 25,400 పిఈ యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే దీంట్లో మనం 24,800 సిఈ కూడా యాడ్ చేయడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు మనం పిఈని ఒకసారి గమనిద్దాం. పిఈ చూడండి ఒకసారి. ఈ విధంగా మార్కెట్ అనేది నిన్నటి క్లోజింగ్ ఇది. మార్కెట్ అనేది హైలో ఏర్పడడం వల్ల ఇది మనకు డౌన్లో ఏర్పడింది. డౌన్లో ఏర్పడిన సరే ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడి మళ్ళీ రెడ్ క్యాండిల్ ఇక్కడ ఏర్పడింది. దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది, ఇక్కడ రెడ్ క్యాండిల్ ఏర్పడింది. ఈ రెడ్ క్యాండిల్ అనేది దీన్ని క్లోజ్ చేయలేదు. దీన్ని ఓకేనా, దీన్ని క్లోజ్ చేయలేదు. అంటే దీన్ని క్లోజ్ అంటే దీని కింద మరో క్యాండిల్ అనేది ఏర్పడలేదు. ఈ విధంగా ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడి దీని కింద ఎప్పుడైతే మరొక రెడ్ క్యాండిల్గా మారుతుందో అప్పుడు ఇది క్లోజ్ అయినట్టు. అంతే తప్ప ఈ విధంగా రెడ్ క్యాండిల్ ఏర్పడిన మాత్రం ఇది మనకు క్లోజ్ కాలేదు. మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంట్ని తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇక్కడ ఈ 915 క్యాండిల్ మీద నుంచి మనకు గ్రీన్ క్యాండిల్ మనకు సపోర్ట్ తీసుకున్నా కూడా పైన ఉన్న ఈ నిన్నటి క్లోజింగ్ ఇది మనకు రెసిస్టెన్స్గా మారి మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఓకేనా. ఈ విధంగా మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఎప్పుడైనా సరే మన మార్కెట్ అనేది ఇది మనం ఒక సపోర్ట్గా భావించాలి. ఇది కూడా మనకు ఒకటి సపోర్ట్ ఇది. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆ తర్వాత ఇది కూడా మనకు సపోర్ట్ లాగానే భావించవచ్చు. ఇది కూడా ఎందుకంటే మనకు ఇక్కడి నుంచి మనకు మూమెంటం ఉంది కాబట్టి. కానీ ముఖ్యంగా దీంట్లో మనకు చిన్న సపోర్ట్ ఏదంటే మనకు ఇది ప్లస్ ఇది మనకు ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకోవచ్చు. ఇవి రెండు బ్రేక్ అయిందంటే మనకు డౌన్ఫాల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది చూసుకున్నట్లయితే నూతగా మనకు ఇక్కడి నుంచి మనకు మూమెంటం తీసుకొని ఆ తర్వాత ఇంత దాకా వెళ్ళింది. ఇక్కడ మన క్లోజింగ్ చూడండి. ఇక్కడ ఈ 915 క్యాండిల్ ఉంది, గ్రీన్ క్యాండిల్. దీని బాడీ మీద నుంచి మనకు ఇక్కడ క్లోజ్ అయ్యి మళ్ళీ మనకు డౌన్ అయింది. డౌన్ అయినప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ మనకు ఎప్పుడైతే మనకు ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుందో ఇంతకుముందు అక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినా కూడా మళ్ళీ ఇది సేమ్ అక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ పెరిగిన కారణం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇప్పుడు ఇది చూడండి. ఇక్కడ ఈ క్యాండిల్ అనేది దీని బాడీ మీద నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది. ఓకేనా. బాడీ మీద సపోర్ట్ తీసుకొని ఈ విధంగా మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే ఈ విధంగా మనకు క్యాండిల్ ఏర్పడినా ఆ తర్వాత కూడా మళ్ళీ మనకు ఎక్స్పైర్ రోజు కూడా ఈ విధంగానే ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళినప్పుడు దీని మీద నుండి కానీ ఓకేనా దీన్ని ఈ విధంగా మనకు సపోర్ట్ తీసుకున్న దానికి సపోర్టు తీసుకున్నట్లయితే బాడీ మీద సపోర్ట్ తీసుకున్నట్లయితే ఈ విధంగా మూమెంట్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. మనకు ఎక్స్పైర్ రోజు కూడా మనకు జరిగింది. ఇది ఒక ఎక్స్పైరీ, అది వీడియో ఆల్రెడీ మనకు యూట్యూబ్లో ఉంది. ఓకేనా. అదేవిధంగా మనం ఒకసారి సీని కూడా గమనిద్దాం. సీని మీరు గమనించినట్లయితే ఇది మనకు రెడ్ క్యాండిల్. ఎప్పుడైనా సరే మనకు రెడ్ క్యాండిల్ దీని కింద నుంచి మనం సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ మనకు దీని నుంచి మనకు రిజెక్ట్ అయిపోయింది. దీని బాడీ నుండి రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది పైకి రాలేదు. ఇక్కడ నుండి ఓకేనా. ఈ విధంగా మళ్ళీ ఇది ఒక రెడ్ క్యాండిల్గా మారి తర్వాత దీన్ని క్లోజ్ చేసి ఒక పెద్ద రెడ్ క్యాండిల్ ఏర్పడింది. ఓకేనా. మనకు మళ్ళీ పీఈలో మనకు మూమెంట్ కిందికి ఉండడం వల్ల ఇది మళ్ళీ పైకి లేవడం జరిగింది. కాకపోతే దీని మీద ఎటువంటి క్యాండిల్ అనేది ఏర్పడలేదు. ఇది మళ్ళీ మనకు డౌన్ అయింది. ఇది క్యాండిల్ చూడండి. ఈ విధంగా ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకొని మీదికి వెళ్ళింది కదా, మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. ఓకే ఫైన్. ఆ తర్వాత మళ్ళీ తీసుకుంది. ఎప్పుడైతే మళ్ళీ ఇది ఇక్కడ నుండి తీసుకోవాలి సపోర్ట్, అంతే. ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకున్నప్పుడు ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది తప్ప లేకుంటే ఇది మళ్ళీ మనకు కిందికి వచ్చే అవకాశాలే ఉంటాయి. ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ సపోర్ట్ని ఏ విధంగా బ్రేక్ అయింది చూడండి. ఇక్కడ అది ఎప్పుడైతే ఈ సపోర్ట్ బ్రేక్ అయిందో ఆ తర్వాత మార్కెట్ అనేది కిందికి రావడం జరిగింది. ఇక్కడ మళ్ళీ మనకు సపోర్ట్ ఉంది.
ఇక్కడ మనకు కూడా మన సపోర్ట్ ఉంది, కానీ ఇక్కడ సపోర్ట్ అనేది ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఇది ఈ క్యాండిల్ అనేది ఒక క్యాండిల్ అనేది ఇక్కడ నుండి మొదలుకొని కిందికి రావడం జరిగింది. ఇది బ్రేక్ చేసింది. మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా మళ్ళీ ఇది ఎక్కడి నుండి మనకు క్యాండిల్ మూమెంటం కిందికి వచ్చిందో ఆ విధంగా రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చెప్పేది మాత్రం ఒకటి, మనకు పిఈ గురించి ఎప్పుడైనా సరే ఈ విధంగా పైకి వెళ్ళి కిందికి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ మనకు ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంటుందో అక్కడ నుండి సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రం ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఇది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న పీఈసీలు ఒకసారి గమనిద్దాం. ఇందులో మనం 25,200 సి అని యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే మార్కెట్ ఈ విధంగా కిందికి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 62 రూపాయల నుండి మళ్ళీ ఇది 92 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనకు ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ కింది రావడం జరిగింది. మళ్ళీ మనకు మెయిన్సీ మనకు సపోర్ట్ తీసుకున్నా కూడా ఇది కొంచెం మూమెంటం తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ కొంచెం దీంట్లో మూమెంటం ఉంది. దీంట్లో అసలు మూమెంటం అనేది చాలా తక్కువగా ఉన్నది. ఓకేనా? ఇటువంటి మటన్ మనం అస్సలు బై చేయకూడదు. మూమెంట్ మనకు కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అది మనకు మెయిన్సీ ఏ విధంగా మూమెంటం ఉంటుందో ఇవి మనం ఆడేసుకున్న సీలు కూడా అదే విధంగా మూమెంట్ ఉన్నప్పుడే అది పైకి వెళ్ళే ఛాన్స్ కొంచెం మనకి ఎక్కువ పాయింట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదంటే మాత్రం ఈ విధంగా కిందికి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. మూమెంట్ లేని మాత్రం అస్సలు తీసుకోకూడదు. అదేవిధంగా 25,250 సిఈ ఇది చూసారు. ఇది 40 రూపాయల నుండి ఇది ఎక్కడ వెళ్ళింది, 48 రూపాయల దాకా వెళ్ళింది అంతే. కానీ ఇక్కడ మనం మెయిన్సీ గమనించినట్లయితే ఇది మనకు ఇది చూడండి, ఇది ఇక్కడ నుండి దీని డైరెక్షన్ కూడా ఎంత పెద్దగా ఉంది. ఇది 338 నుంచి ఇది 368 దాకా వెళ్ళడం జరిగింది. అంటే చాలా ఎక్కువ పాయింట్ దీంట్లో యాడ్ చేయడం రావడం జరిగింది. కానీ మనం యాడ్ చేసుకున్న శీలం మాత్రం మనకు ఎటువంటి మూమెంట్ అనేది లేకపోవడం అది మనకు కింది రావడం జరిగింది. ఓకేనా? ఇక్కడ మనం అదే గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే ఇటువంటి చిన్న మూమెంట్లో ఇచ్చినప్పుడు ఇంత పెద్ద మూమెంట్లో కూడా ఇది మనకు చిన్న మూమెంట్ వేయడం జరిగింది. దీనివల్ల మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు. ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? అదేవిధంగా ఒకసారి మనం టీలు కూడా గమనిద్దాం. ఇంకా వీటిని చూసినట్టయితే ఇంకా దారుణంగా ఉంటుంది. ఇది మనకు దీంట్లో ఎటువంటి మూమెంటం ఉండదు. కానీ దీని మొదటి ప్రైస్ చూసినట్లయితే మనకు 54 రూపాయల నుంచి మనకు డౌన్ అయింది. ఓకేనా? కానీ దీంట్లో మాత్రం మనకు ఎటువంటి మూమెంట్ అనేది లేదు. ఓకే? అదేవిధంగా ఒకసారి మనం పెయిలను గమనిద్దాం. ఇక్కడ మనం ఈ 25,050 పెయి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు మొదటగా ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది కదా. ఓకేనా? ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. ఇది 60 రూపాయల నుండి మనకు 83 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. 53 రూపాయల నుంచి మనకు 60 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. 53 రూపాయల నుంచి మళ్ళీ ఇది 55 రూపాయలకు. ఆ తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుందో 53 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది 81 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే? అదేవిధంగా చూసుకున్నట్లయితే 25,100 పిఈ ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకుంది కదా. ఇక్కడ మనకు నిన్నటిది ఇది ఎప్పుడైతే మనకు మెయిన్సీ సపోర్ట్ తీసుకుంది ఇది 89 రూపాయల నుంచి వెళ్ళి ఇక్కడ 140 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 75 రూపాయల నుండి ఇది మనకు 104 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత 69 రూపాయల నుండి ఇది మనకు 78 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ ఇది 64 రూపాయల నుండి ఇది మనకి ఇక్కడ 74 రూపాయలకు. తర్వాత మళ్ళీ సేమ్ సపోర్ట్ ఇవ్వండి చూడండి. ఇది అంతా ఒక్కనే సపోర్ట్ తీసుకుంది. ఇది మళ్ళీ 69 రూపాయల నుండి ఏకంగా ఇది ఎక్కడికి వెళ్ళింది మనకు 99 రూపాయల దాకా వెళ్ళింది. ఇది మనకు ఎక్స్పైరీ రోజులు కాదు కాబట్టి అన్నీ సమానంగానే ఉంటాయి మ్యాక్సిమం. ఇక్కడ చూడండి 63 రూపాయల నుండి మనకు 106 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇంచుమించు ఇది మనకు 40 రూపాయల దాకా పెరగడం జరిగింది. ఈ విధంగా మూమెంట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది చూసినట్లయితే ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చింది ఈ విధంగా. ఓకేనా? అదే మనం సీలను గమనిస్తే
చూడండి ఈ విధంగా పైకి వెళ్ళి కిందికి వచ్చినా కూడా దీన్ని ఇక్కడ బ్రేక్ చేసింది ఇక్కడ ఇది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ బ్రేక్ చేసింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం, అర్థమవుతుందా? కానీ అదే మనం పీలను ఒకసారి గమనిస్తే చూడండి ఇక్కడ ఇది ఇక్కడ మనకు బ్రేక్ చేసింది, ఇక్కడ మనకు మూమెంటం తీసుకుంది. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇది మళ్ళీ ఇక్కడ నుండి మూమెంటం తీసుకుంది. ఇక్కడ మనం బై చేసుకోవచ్చు అన్నట్టు. ఇది మనకు స్టాప్ లాస్గా ఉంటుంది కిందిది. అర్థమవుతుందా? కానీ ఈ సీలో చూసినా మాత్రం మనకు డౌన్ సైడ్ రావడం జరిగింది. పీలో మాత్రం మనకు ఇంక్రీజ్ అవ్వడం మొదలైంది. కాబట్టి మనం ఈ విధంగా అర్థం చేసుకొని బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ.